బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మగారి ప్రవచనం. శ్రీ అరుణాచల వైభవం. భగవాన్ రమణుల తత్వం. ఓం నమః శివాయ. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అంటారు. 8 రూపాలతో పరమశివుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ 8 రూపాలతో శివుణ్ణి మనం చూడగలం. ఆ 8 తప్ప 9వది నిజానికి ప్రపంచంలో లేదు. అందుకే ఆయన తత్వమంతా 8 అంకె మీదే నడుస్తుంటుంది. అష్టమూర్తి తత్వమని శివపూజ యందు కూడా శివ, భవ, ఉగ్ర, రుద్ర, భీమ, పశుపతి, మహాదేవ, ఈశానులనే పేర్లతో పూజ చేస్తే ఆయన పూజ పూర్తయిపోయినట్లే. అందులో మొట్టమొదటిది ఈ పృథ్వీ. ఈ భూమి అంతా కలిపి శివస్వరూపం. అది మాంసనేత్రాలకు దొరుకుతుంది, కనబడుతుంది. అలాగే పంచభూతాలలో ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు ఈ 5 కాక సూర్య, చంద్రులు, జీవుడు ఈ 8 కలిపి శివస్వరూపాలు. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మాండులో యజమానలింగం. కాంచీపురం వెళ్ళి చూస్తే ఏకామ్రేశ్వరుడనే పేరు కలిగిన పృథ్వీలింగానికి నీళ్లతో అభిషేకం లేదు. ఎందుకంటే నీళ్లతో అభిషేకం చేస్తే ఆ లింగం కరిగిపోతుంది. అందుకే కాంచీపురంలోని నీటితో అభిషేకం చెయ్యరు. ఒక్క మల్లె నూనెతో మాత్రమే దానికి అభిషేకం చేస్తారు. కాబట్టి కంచిలో ఉన్నది పృథ్వీలింగం అని తెలుస్తుంది. తరువాతది జంబుకేశ్వరంలో జలలింగం అని తెలుస్తుంది. శ్రీరంగం వెళ్ళిన వాళ్ళు ఆ పక్కనే తిరువాణైకోవిల్ అంటారు. ఆ తిరువాణైకోవిల్ వెళితే ఆ పరమేశ్వరుడి శివలింగ దర్శనం. ఎప్పుడూ శివలింగం దగ్గర నీళ్లు ఊరుతూ ఉంటుంది. దాన్ని ఎవరి మీద ప్రోక్షించరు. ఆ నీరు తీసి పక్కన ప్రోసేస్తూ ఉంటారు. అలా నీరు ఊరుతూ ఉంటుంది కాబట్టి ఆయన జలలింగం. ఆయన నీటి స్వరూపంతో ఉంటాడు కాబట్టి జంబుకేశ్వరంలో జలలింగం అని తెలుస్తుంది. శ్రీకాళహస్తిలో వాయులింగం. వాయువుని చూడడం ఎలా? వాయువుని చూడటం కుదరదు. కానీ వాయువు శివుడై ఉన్నాడనడానికి గుర్తేమంటే శ్రీకాళహస్తిలో శివలింగానికి ఎదురుగుండా ఒక దీపం ఉంటుంది. ఆ దీపం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఒకప్పుడు విదేశీయులు పరీక్ష చేశారు. తలుపులన్నీ వేసేస్తే ఆక్సిజన్ లేకపోతే దీపాలన్నీ ఆరిపోతాయి కదా అని తలుపులన్నీ వేసేసి ప్రయత్నం చేశారు. అన్ని దీపాలు నిధనమైపోయాయి. కానీ ఒక్క దీపం మాత్రం గాలి లేకపోయినా కదులుతూ నిలబడింది. గాలికి కదులుతూ దీపం వెలగడమే వాయులింగం. ఇక చిదంబరంలో ఆకాశలింగాన్ని తలుపు తీసి చూపిస్తారు. మారేడు దళాలు దండలు వేసి ఉంటాయి. ఆ వెనుక శివలింగం ఏమీ ఉండదు. గోడ ఉంటుంది. గోడకే దండలు వేస్తారు. ఏమిటండి అక్కడేమీ శివలింగం లేదు కదా అంటే అదే చిదంబర రహస్యమండి అంటారు. అంటే అంతటా నిండిపోయిన ఆకాశ స్వరూపుడే అక్కడున్నాడని అర్థం. ఇక అరుణాచలంలోకి వస్తే అక్కడ ఉన్నది అగ్నిలింగం. అక్కడ అగ్ని ఏది? అరుణాచలం శివాలయంలోకి వెళ్తే అక్కడ అగ్ని ఏమైనా కనబడుతుందా?
ఒక పెద్ద జ్యోతి స్వరూపాన్ని అక్కడుంచి, లేదా ఒక పెద్ద నెగడులా ఒక మంట మండుతూ ఉంటే అదేనండి శివలింగం అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మామూలుగా శివలింగమే ఉంటుంది అరుణాచలంలో. మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉన్న శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది? అరుణాచలంలో అగ్నిలింగం ఉందని ఎందుచేత చెప్పబడిందంటే, మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే చెమట పోస్తుంది, అంత వేడిగా ఉంటుంది. ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాదు, అసలు యథార్థం ఏమిటంటే అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి. పుట్టవలసిన అవసరం లేకుండా పాపాలన్నీ కూడా కాలిపోతాయి. అందుకే అరుణాచలంలో ఉన్న శివలింగం భౌతికమైన అగ్నికి, జ్ఞానాగ్నికి ప్రతీక. అసలు అరుణాచలంలోని శివలింగం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే దాని మీద చాలా విశేషమైన వ్యాఖ్యానాన్ని చేశారు. ఒకప్పుడంట బ్రహ్మ, విష్ణువు వీరిద్దరి మధ్య కూడా తమలో తాము ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనే విషయం మీద కలహం ఏర్పడింది. తమలో ఎవరు గొప్పవారంటే ఎవరే పని చేస్తారో చూడవలసి ఉంటుంది కదా. సృష్టికర్త బ్రహ్మగారు, స్థితికర్త శ్రీ మహావిష్ణువు, ఈ సమస్త భూతాలను నేను సృజిస్తే కదూ వాటిని నిలబెట్టడం అన్నది, వాటిని పోషించడం అన్నది. అసలు నేను సృజించకపోతే ఇక నిలబెట్టడం అనే మాట ఎక్కడుంది అని అంటే, విష్ణుగారు నువ్వు సృజిస్తే నిలబెట్టకపోతే ఆ సృష్టికి అందం ఎక్కడొస్తుంది? కాబట్టి వాళ్ళిద్దరి మధ్య, బ్రహ్మ విష్ణువుల మధ్య వాదోపవాదాలు పెరిగాయి. శివమాయామోహితులైన వారు బ్రహ్మ విష్ణువులు కూడా వారి బుద్ధి యందు ఒక మేఘం కమ్మినట్లుగా కమ్ముతుంది. కలహం ఉత్పన్నమైంది. ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు అసలు వాళ్ళు ఏ మాయ చేత అలా అయిపోయారో ఆ మాయాస్వరూపం వాళ్లకు అర్థం కావాలని పరమశివుడు ఒక పెద్ద జ్యోతిస్తంభంలా వెలిశాడు వాళ్ళ మధ్యలో. ఆ జ్యోతిస్తంభం చూస్తే పై వరకు వెలుగుతోంది, కిందకు చూస్తే భూమి లోపల ఎక్కడుందో తెలియట్లేదు. ఆ స్తంభం ఏమిటి? ఏదో లోహంతో చేసిన స్తంభం కాదు, అది జ్యోతి స్వరూపం. అందుకే జ్యోతిర్లింగం అనే మాట వచ్చింది. మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేయగలిగిన రాశీభూతమైన శక్తి ఎక్కడుందో దానికే జ్యోతిర్లింగం అని పేరు. జ్యోతి అంటే దీపం. దీపం ఎక్కడుందో అక్కడ చీకటి ఉండదు. చీకటి లేకపోతే ఉన్న వస్తువు ఉన్నట్లుగా కనబడుతుంది. బ్రహ్మ శ్రీ మహావిష్ణువుల మధ్యలో పెద్ద జ్యోతిస్తంభం ఒకటి వెలిసింది. అది ఎంత ఉందని అడిగారు. దాన్ని వర్ణన చేస్తూ యజుర్వేదం రుద్రాధ్యాయంలో ప్రార్థనా శ్లోకం ఉంది. జ్యోతిస్తంభం ఏర్పడినప్పుడు శ్రీ మహావిష్ణువు దీన్ని ఆది నేను కనుక్కుంటాను అని వరాహస్వరూపాన్ని పొంది భూమిని తవ్వుకుంటూ క్రిందకి వెళ్ళాడు. చతుర్ముఖ బ్రహ్మ హంసవాహనాన్ని అధిరోహించి ఊర్ధ్వముఖ చలనం చేస్తూ అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా ప్రయాణం చేశారు. అలా వెళ్ళి వెళ్ళి ఎంత లోపలికి వెళుతున్నా జ్యోతిస్తంభం వెళుతూనే ఉంది. ఇక బ్రహ్మగారికి చాలా అలసట కలిగింది. అమ్మో, దీని ఆది అంతం తెలుసుకోవటం నా వల్ల కాదు అనుకున్నారు. బ్రహ్మగారిని ఎరుపు రంగుతో సంకేతిస్తారు.
అందుకని తొందరగా బ్రహ్మగారికి అహంకారం కలిగింది. ఆ అహంకారంతో చూస్తూ ఉండంగా ఒక మొగలి పువ్వు పడిపోతుంటే దాన్ని ఆయన పట్టుకొని, "నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు?" అని అడిగాడు. ఆ మొగలి పువ్వు సమాధానం చెప్పింది, "నేను శివలింగం తల మీద నుంచి కింద పడుతున్నానని" అంది. ఇంకెంత దూరం ఉందని అడిగాడు బ్రహ్మ. ఎంత దూరం ఉందో నాకు తెలియదు, కానీ నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరాలు అయిపోయింది అని అంది ఆ మొగలి పువ్వు. అంటే ఎంత పై వరకు ఉందో ఈ శివలింగానికి ఆద్యంతాలు నేను కనుక్కోలేనని ఆయన భావించి, నేనే నిన్ను పూజ చేసి తీసుకువచ్చినట్లు సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మ మొగలి పువ్వుతో అన్నాడు. అతను అలా అన్నది చతుర్ముఖ స్థానం పితామహుడైన బ్రహ్మ. ఆయన మాట కాదనలేక మొగలి పువ్వు అంగీకరించింది. సురభి కనపడింది అక్కడ బ్రహ్మకి. తాను శివలింగం పైభాగాన్ని చూశానని ఆ సురభిని కూడా సాక్ష్యం చెప్పాలని అడిగాడు బ్రహ్మ. అలాగే చెప్తానంది సురభి. మొగలి పుష్పము సురభి రెండూ వెళ్ళిపోయాయి. బ్రహ్మ క్రిందికి వచ్చాడు, విష్ణువు పైకి వచ్చాడు. శివలింగం ఆది కనబడలేదని ఆయన అన్నారు. ఎంత లోపలికి తవ్వుకుంటూ వెళ్ళినా శివలింగం మొదలు ఇంకా వెళుతూనే ఉంది కాబట్టి దాని ఆది నాకు తెలియలేదు. ఆద్యంతాల లేని స్వరూపాన్ని శ్రీ మహావిష్ణువు అన్నారు పరమశివునితో. పైన ఆరంభం అంటే అంతం, దాన్ని నేను చూసి వచ్చానని బ్రహ్మగారు అన్నారు. చూసావని ఎలా నమ్మడమని శ్రీ మహావిష్ణువు అంటే వెంటనే బ్రహ్మ కేతకీ పుష్పాన్ని సురభిని పిలిచి, నేను చూసానా లేదా ఆరంభాన్ని అని అడిగారు. ఆయన పట్ల గల భయంతో కేతకీ పుష్పము సురభి చూశారని అంగీకరించారు. గోవు పృష్ఠభాగంతో బ్రహ్మ శివలింగం పై భాగాన్ని చూడలేదని తోక ఊపింది. ముఖంతో చూశారని తల ఊపింది. అందుకే ఆవు ముఖానికి పూజ లేదు, పృష్ఠభాగానికే పూజ. కాబట్టి అప్పుడు ఆ సురభి, ఈ కేతకి రెండు అబద్ధపు సాక్ష్యం చెప్పాయి. కాబట్టి మొగలి పువ్వు స్త్రీలు అలంకరించుకోవడానికే తప్ప పరమేశ్వర ఆరాధనలో ఉపయోగం ఉండదు. అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పి పృష్ఠభాగంతో నిజం చెప్పింది కనుక పృష్ఠభాగం లక్ష్మీ స్థానమైంది, ముఖస్థానంలో దానికి పూజ లేదు. చతుర్ముఖ బ్రహ్మ శివమాయ విశేషంగా ఆవహించిన కారణం చేత రజోగుణ సంపర్కంతో అబద్ధపు సాక్ష్యాలు ప్రవేశపెట్టడం వలన అక్కడ వరకు వెళ్ళిపోయిన బ్రహ్మకు భూమండలంలో పూజ లేదు. ఆనాడు అలా వెలిసిన అగ్నిస్తంభాన్ని చతుర్ముఖ బ్రహ్మ స్తోత్రం చేసి, మా అహంకారం పోయింది మహానుభావా, అసలు నిజంగా పరబ్రహ్మస్వరూపం ఏదో, ఏది ఆది ఆద్యంతాలు లేనిదో మాకు అవగతమైంది. కాబట్టి ఇదే స్వరూపంతో వెలిసిన నువ్వు అందరి అజ్ఞాన దాహకత్వానికి వీలుగా లోకానికి అజ్ఞానం పోగొట్టే స్వరూపంతో అగ్నిలింగమన్న పేరుతో అరుణాచలంలో వెలయవలసిందని ప్రార్థన చేశారు. ఆ కారణం చేత అరుణాచలంలో అగ్నిలింగం ఏర్పడింది. ఓం నమః శివాయ.